వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అలీ ఖమేనీ చనిపోయిన తర్వాత నెక్స్ట్ లీడర్ ఎవరు, ఎలా ఎన్నుకుంటారు అనేటువంటి దాని మీద చర్చ జరుగుతోంది. ఇరాన్లో సుప్రీం లీడర్ మరణం లేదా పదవి ఖాళీ అవ్వడం అనేది ఒక సాధారణ రాజకీయ సంఘటనగా చూడడానికి లేదు. అది దేశ పరిపాలన, భద్రతా వ్యవస్థ, విదేశాంగ విధానాల మీద ప్రత్యక్ష ప్రభావం చూపేటువంటి అత్యంత కీలకమైన దశ. ఇరాన్ రాజ్యాంగం ఈ పరిస్థితికి స్పష్టమైనటువంటి మార్గదర్శకాలని నిర్దేశించింది. ఆర్టికల్ 111 ప్రకారం తాత్కాలిక వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఈ ఆర్టికల్ 111 ప్రకారం సుప్రీం లీడర్ మరణించిన వెంటనే కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు త్రిసభ్య మండలి, టెంపరరీ లీడర్షిప్ కౌన్సిల్ ఆయన అధికారాలను తాత్కాలికంగా నిర్వర్తిస్తుంది. ఈ మండలిలో దేశ అధ్యక్షుడు, న్యాయ వ్యవస్థ ప్రధానమూర్తి, ఎక్స్పెడెన్సీ డిస్క్రిమెంట్ కౌన్సిల్ ద్వారా ఎంపికైన ఒక న్యాయ నిపుణుడు. మేబీ ఈ మండలి సభ్యుడు సాధారణంగా గార్డియన్ కౌన్సిల్ తోటి అనుబంధంగా ఉంటాడు. ఈ ముగ్గురు దాన్ని చూస్తారు. ఇక వీళ్ళ అధికారాల పరిమితి చూస్తే ఈ తాత్కాలిక మండలికి పూర్తి సుప్రీం లీడర్ అధికారాలు ఉండవు. కొన్ని అత్యంత కీలక నిర్ణయాలు తీసుకోవాలంటే ఈడీసీ సభ్యుల్లో కనీసం 300ల ఆమోదం అవసరం. దేశ సాధారణ విధానాల్ని నిర్ణయించేందుకు, ప్రజాభిప్రాయ సేకరణ, రెఫరెండం కోసం డిక్రీ జారీ చేసేందుకు, యుద్ధం లేదా శాంతిని ప్రకటించేందుకు, అధ్యక్షుడికి అభిశంసన ప్రక్రియ ప్రారంభించేందుకు, జాయింట్ స్టాఫ్ చీఫ్ నియామకానికి లేదా తొలగింపుకి, ఐఆర్జీసీ కమాండర్ ఇన్ చీఫ్ నియామకం లేదా తొలగింపుకు సంబంధించి సీనియర్ మిలిటరీ అలాగే లా ఎన్ఫోర్స్మెంట్ అధికారుల నియామకాలు ఉండబోతున్నాయి. అలాగే సుప్రీం లీడర్ అనారోగ్యం లేదా ప్రమాదం కారణంగా తాత్కాలికంగా విధులు నిర్వర్తించలేని పరిస్థితుల్లో కూడా ఇదే మండలి ఆయన అధికారాలని స్వీకరిస్తుంది. కొత్త నాయకుడి ఎన్నిక ప్రక్రియ ఎలా ఉంటుందంటే అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ బాధ్యత ఈ ఎన్నుకోవడం అనేది. ఈ సభలో మొత్తం 88 మంది సభ్యులు ఉంటారు. ఏ సభ్యుడు మరణించినా ఆ స్థానాన్ని తదుపరి సాధారణ ఎన్నికల వరకు ఖాళీగానే ఉంచుతారు. ఇక సభ్యులందరినీ ఎన్నికకి ముందే గార్డియన్ కౌన్సిల్ పరిశీలించి అర్హతని నిర్ధారిస్తుంది. ప్రస్తుతం ఈ అసెంబ్లీకి చైర్మన్గా మొహమ్మద్ అలీ మొవాహేది కెర్మానీ ఉన్నారు. వైస్ చైర్మన్గా హసేమ్ హొసేనీ బహ్రేషి, అలీరెజా అరాఫీ కొనసాగుతున్నారు. ఈ అలీరెజా అరాఫీ ఈ యుద్ధంలో ఆయన కూడా మరణించారు. మరి ఇప్పుడు ఆ ప్లేస్లో ఇంకెవరు వస్తారా అనేది కూడా చూడాల్సినటువంటి అంశం. ఇక సుప్రీం లీడర్ పదవి ఖాళీ అయిన వెంటనే అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. ఈ సభలో ఒకే వ్యక్తిని సుప్రీం లీడర్గా ఎన్నుకోవచ్చు లేదా అవసరమైతే ఒక లీడర్షిప్ కౌన్సిల్ని కూడా ఏర్పాటు చేయొచ్చు. ఇప్పటివరకు ఈ ఎంపికని ఇప్పటిదాకా ఉపయోగించలేదు. ఇక ప్రధానంగా పరిశీలించేది ఇస్లామిక్ న్యాయశాస్త్రంలో ప్రావీణ్యం ఉందా లేదా, అలాగే రాజకీయంగా దూరదృష్టి ఉందా లేదా, పరిపాలనా సామర్థ్యం ఉందా, విప్లవ సిద్ధాంతాల పట్ల నిబద్ధత ఉందా. మొత్తం ప్రక్రియలో అత్యంత ముఖ్యమైన అంశం ఇరాన్ రాజ్యాంగం ప్రకారం సుప్రీం లీడర్ మార్పు సమయంలో దేశ పరిపాలనలో శూన్యత రాకుండా ఉండేలా 3 స్థాయిల భద్రతా వ్యవస్థను కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు. ఇక తాత్కాలిక తక్షణ త్రిసభ్య మండలి, అత్యున్నత సలహా మండలి పర్యవేక్షణ, నిపుణుల సభ ద్వారా శాశ్వత నాయకుడి ఎంపిక. ఈ విధానం ద్వారా దేశ స్థిరత్వం, భద్రతా నియంత్రణ మరియు అధికార సమతుల్యతను కాపాడే ప్రయత్నం జరుగుతుంది. హుజతుల్ ఇస్లాం మొహేజ్ కోమి ఈయన ఖమేనీకి సన్నిహిత సలహాదారుడు, విశ్వసనీయ అంతర్గత వ్యక్తిగా ఈయన్ని వ్యవహరించారు. ఆయతుల్లా అలీ రజా అరాఫీ ఈయన సీనియర్ మతాధికారి, గార్డియన్ కౌన్సిల్, మత పెద్దల కమిటీ రెండిట్లోనూ సభ్యుడు. ఇరాన్ మత పెద్దల వ్యవస్థకు అరాఫీ నాయకత్వం వహిస్తారు. ఈయన్నే అమెరికా, ఇజ్రాయెల్ కలిసి వేసేసే ఈయన కూడా. ఇక తర్వాత ఆయతుల్లా మొహేన్ అరాకీ మత పెద్దల కమిటీలో సీనియర్ సభ్యుడు. ఆయతుల్లా గులాం హుసేనీ మహసేనీ ఏజీ ఈయన ప్రస్తుతం ఇరాన్ న్యాయ వ్యవస్థ అధిపతిగా ఉన్నారు. గతంలో కీలకమైనటువంటి పదవులను నిర్వహించారు. పరిపాలనా అనుభవం కూడా ఎక్కువ ఉంది. అయాతుల్లా హషేమ్ హొసేనీ బహ్రేషి ఈయన మత పెద్ద హోదాలో పవిత్ర నగరం ఖోమ్లో ప్రతి శుక్రవారం ప్రార్థనలు చేయిస్తారు. మత పెద్దల కమిటీలో సభ్యుడిగా కూడా ఉన్నారు. అప్పుడప్పుడు వీళ్ళ పేర్లు కొంచెం నోరు కూడా తిరగట్లేదు అన్నవి. సో ఈ వీళ్ళందరిలో ఈ ఆల్రెడీ అరాఫీ గురించి చెప్పుకున్న ఆయన ఈ యుద్ధంలోనే మరణించాడు అనేటువంటిది వచ్చింది. ఇక మిగతా వాళ్ళలో సుప్రీంగా ఏర్పాటు చేసేందుకు అర్హత మరి ఎవరికి ఉంది, ఎవరు నిర్ణయిస్తారంటే ఆ 88 మంది నిర్ణయిస్తారనేది తెలుస్తోంది. అంత ఆషామాషి ఏం కాదు. మన దగ్గరే ఉంది, వెళ్తాం, లైన్లో నించుంటాం, చుక్కట్టుకుంటాం, కొట్టేస్తాం, ఓటేస్తాం, వచ్చేస్తాం, అందులో వాళ్ళు కలిసి ఎన్నుకుంటూ ఉంటారు. రాజకీయాలు, కులాలు ఇవన్నీ ఉంటాయి. మరి అక్కడ ఏకంగా ఇరాన్ న్యాయ వ్యవస్థకు సంబంధించి ఎంత నాలెడ్జ్ వాళ్ళకు ఉంది, అందులో ఎంత ప్రావీణ్యం ఉందనేది ముందు చెక్ చేస్తారు. ఇంత కాంప్లికేటెడ్గా ఉంటుంది. అందుకే ఇక్కడ ప్రజలు కూడా మాకు ఈ మతం వద్దు అని చెప్పని
ఈ మత పెద్దల కమిటీలు ఇవన్నీ వద్దు అని చెప్పి వాళ్ళు అక్కడ గొడవ చేస్తున్నారు ఇరాన్లో. చూద్దాం ఏమవుతుంది, మళ్ళీ ఎవరు ఎన్నుకుంటారు, ఎన్నికయ్యేలోపు మళ్ళీ ఇంకెవరినన్నా మొత్తం మత పెద్దలతో సైతం మొత్తం వాళ్ళందరినీ కూడా అమెరికా, ఇజ్రాయెల్ అరాట్ చేస్తాయా చూడాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.